సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినము సంఖ్యాకాండం 14:10 ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలందరికీ కనబడెను. లార్డ్ appeared in the tabernacle of the congregation before all the children of Israel. तंबू में सब इस्राएलियों पर ప్రకాశమాన్ హువా. అవును, ప్రత్యక్షపు గుడారం, పరలోకపు యొక్క దేవాలయం యొక్క నమూనాను దేవుడు మోషేకి ఇచ్చాడు. అందులో ఏముందంట? యెహోవా మహిమ ఇశ్రాయేలు కనిపించిందట. దేవుని మహిమ దైవ సన్నిధికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు దేవుని మహిమను చూడాల. అది చాలా అవసరమైంది. నిర్గమకాండం 16:10 యెహోవా మహిమ ఆ మేఘములో మేఘం అంటే కృపకు గుర్తు. అయితే దేవుని మహిమ మేఘాల్లో కనపడిందట. దేవుని మహిమ మేఘాల్లో ఆవరించింది. అయితే దేవుని మహిమ కావాలి. మోషే అన్నాడు, నీ మహిమ మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడిని తీసుకెళ్ళద్దు. దేవుని మహిమ చాలా అవసరం. లేవీకాండము 9:23 మోషే అహరోనుడు ప్రత్యక్ష గుడారం పోయి వెలుపలకు వచ్చి ప్రజలు దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడిందట. దేవుని మహిమను నేటి సంఘాల్లో, నేటి కుటుంబాల్లో, నేటి విశ్వాసుల మధ్య అయితే ప్రత్యక్షం కావాలి. దేవుని మహిమకు దూరంగా ఉండకూడదు. దేవుని మహిమలో సాగిపోయి ముందుకు సాగుట చాలా అవసరం. ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మహిమను వింటున్న శ్రోతలందరూ పొంది ముందుకు సాగేదానికి మీ కృప దయచేయండి. ఆదరించి బలపరచమని, సహాయకారులను నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.